బీజేపీలోకి రమ్మని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారని, త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని సీతారాం నాయక్ చెప్పారు. కిషన్ రెడ్డి తన ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. తన కృషిని గుర్తించిన కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ లో తనకు గుర్తింపు దక్కలేదని, కానీ కిషన్ రెడ్డి గుర్తించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత ఏ పరిస్థితిలో ఉన్నానో మీరే చాలాసార్లు మీడియా ద్వారా నా గురించి మాట్లాడినటువంటి ఉన్నాయి. నేను కూడా చాలా కలత చెందాను. అరే, నేను ఇంత చేస్తే కూడా నన్ను ఎన్నడూ నేను గుర్తింపు ఎందుకు లేదనే బాధ ఉందే. కానీ ఇవాళ ఆ గుర్తింపు నాకు ఒక కేంద్ర మంత్రి ద్వారా లభించింది. ప్రజలకు తెలుసు, సమాజానికి తెలుసు. రాజకీయాలకు నాకు కూడా పోవాలని ఉంటుంది. రాజకీయాలు ఒకసారి రాజకీయాలకు వెళ్తేనే కొంత చేయగలుగుతాం సమాజానికి ఉన్నది. నన్ను కిషన్ రెడ్డి గారు పార్టీలకు వస్తే మంచిది రమ్మని నన్ను ఆహ్వానించారు. కానీ నేను ఒక్కరు తీసుకునేటువంటి నిర్ణయం కాదు. నన్ను నమ్మినటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నా అభిమానులు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నా పనితనం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక నేను తప్పక త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తు ఏంటిది, ఏ పార్టీలో చేరాలి ఏందనేదాన్ని నేను తప్పకుండా వెల్లడిస్తాను. ఒక ప్రొఫెసర్కి ఒకసారి